హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఎలా ఉన్నారు? మన ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము బ్రహ్మంగారి మఠం వెళ్తున్నాం అనమాట. దారిలో అనమాట. చూడండి మంకీస్ ఎలా ఉన్నాయో. మేము వెళ్ళేది మొత్తం చూపిస్తాము దర్శనం చేసుకునేందుకు. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా బ్లాగ్ అంతా చూడండి, మొత్తం అర్థమవుతుంది. చూసారు కదా మంకీ వాళ్ళ పిల్లని ఎలా కనిపించుకుందో. ఒక తల్లి ప్రేమ ఇలా ఉంటుంది అనిపించింది. చూసారు కదా, తన పిల్లని పెట్టుకొని తను ఎండలో తల్లి కాబట్టి బిడ్డకి ఎండ పడకుండా అలా పెట్టుకొని. చూసారు కదా, మేము తీసుకెళ్ళినట్టు అలా వేసింటే అవి తింటున్నాయి అన్నమాట. అక్కడ ఇదంతా వెళ్ళే దారి అనమాట బ్రహ్మంగారి మఠానికి. చూడండి ఎండలకు ఎట్లా చెట్లు కూడా ఎట్లా ఎండిపోతున్నాయో, అంత ఎండలు పెడుతున్నాయి ఈసారి అసలుకి. చూడండి, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ అవుతుంది ఈ వీడియో. చూసారు కదా, ఇక్కడ ఒక పొలం ఉంది పచ్చని పైరు. ఈ ఎండల కాలంలో అక్కడ ఎండుమిర్చి ఎండబెట్టేశారు. ఎండకు చూడండి ఏమనేది చెట్ల మేమంతా వెళ్తున్నాం అన్నమాట. పిల్లలందరికీ ఎండ పెట్టేస్తుంది, ఏం కావట్లేదు. వెళ్తున్నాము, చల్లగాలి రావట్లేదు, వేడి గాలి వస్తుందన్నమాట. చూడండి, మనం ఇట్లనే ఇంకా కొండల్లో వెళ్తున్నాం అనమాట. 13 కిలోమీటర్లు పోవాలి మనము. 15 ఉంటుంది దగ్గర మొత్తం 15 కిలోమీటర్లు పోవాలి. చూడండి మొత్తం ఎండిపోయింది, ఎక్కడే అని వర్షం అనేది పడట్లేదు కాబట్టి. వర్షం పడితే చెట్లకు కూడా కొంచెమన్నా గ్రీన్ కలర్ ఉంటుంది. మనం కొండ చూడడానికి అందంగా ఉంటుంది. చూసారు కదా, ఈ కొండ అంతా మొత్తం ఎండిపోయింది అనమాట ఎండలకి. ఎక్కడే కానీ వాటర్ చుక్క కూడా లేదు. మంకీస్కి అక్కడక్కడ కుండీలు పెట్టేసి వాటర్ పోస్తున్నారు ఇక్కడ. ఏ మంకీలకి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు కానీ, మేము కూడా అరటిపళ్ళు తీసుకెళ్ళాం, కొన్ని అరటిపళ్ళు వేసాము. చూసారు కదా, ఇది కొండల్లో చింత చెట్టు అనమాట. చూడండి చింత చెట్టు, చింతాకు తింటున్నాయి అన్నమాట మంకీస్. పాపం ఆకలి అవుతుంటే మేము తీసుకెళ్ళిన అరటిపళ్ళు అవి వేసాము. చూడండి కొండ చింతాకు ఎంత బాగుందో, ఎగురెత్తేసి మొత్తం పూత పెట్టేసింది అనమాట కొండ చింతాకు. ఆగి మేము కొంచెం పీక్కున్నాం అనమాట. చెట్టు కనబడింది, టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కొండ చింతాకు అనమాట, అది కొండ చెట్టు కాబట్టి. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాం మేము. ఇంకా చూడండి వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈశ్వరమ్మ గుహ వస్తుందన్నమాట. బ్రహ్మంగారి మఠానికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఫస్ట్ వచ్చేదే ఈశ్వరమ్మ గుహ అనమాట. ఆమె తపస్సు చేసిందనమాట, బ్రహ్మంగారి మనవరాలు. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికి వెళ్తున్నాము, ఆ దారి అనమాట ఇదంతా మొత్తం. చూడండి దారిలో వెళ్తుంటే ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహము, సిద్ధయ్య స్వామి వారి విగ్రహం ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూడండి చెట్టు కింద పెట్టారు. స్వామి దగ్గర ఒక శివలింగం కూడా ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు కింద ఉన్నారు స్వామి వారు చల్లగా కూర్చొని. ఇక్కడంతా కుండీలు మంకీస్కి అనమాట, వాటర్ పోసి పెట్టనీకి అవి తొట్లు. వచ్చేసాం మేము ఈశ్వరమ్మ తపస్సు చేసిన గుహ దగ్గరికి. చూడండి ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయి, పైకని చూపిస్తారు మీకు. ఆ పూలు, సుంకేశ్ల పూలు ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఈడ ఈశ్వరమ్మ తల్లి కింద ఉంటుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇంకా పైకి కొండపైకి వెళ్ళాలి. ఆమె తపస్సు చేసింది కదా, అదే దారి అనమాట అటు సైడు. అక్కడి నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. చూపిస్తాం మేము వెళ్ళే దారి. చూడండి ఇది కింద అనమాట, మనం ఫస్ట్ ఎంట్రింగ్ అయినది. ఇప్పటి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ కింద నుంచి వచ్చామన్నమాట. మనం నడుచుకుంటూ ఆ కింద నుంచి ఇలా పైకి వెళ్ళాలి. ఆమె తపస్సు చేసిందనమాట ఈ కొండల్లోనే. ఇక్కడ గృహలో వచ్చేసి ఒక అద్భుతం ఉంటుందన్నమాట. 1 సైడ్ కుంకుమ, 1 సైడ్ పసుపు వస్తుంది అమ్మవారి దగ్గర. ఇక్కడ మనము చేత్తో గీక్కుతూనే అదొక విశేషం అన్నమాట. మనకి చాలా రియల్గా వెళ్ళి కూడా చూడొచ్చు. ఏమంటే అక్కడ వీడియో అలౌడ్ లేదు, అందుకనే మీకు తీసి చూపిద్దాం అనుకుంటే నాట్ అలౌడ్ అనమాట. అందుకనే మీకు వెళ్ళే దారి చూపిస్తున్నా. చూడండి అందరూ వెళ్ళి అప్పుడే దర్శనం చేసుకుని వస్తున్నారు. మేము వెళ్తున్నాం అనమాట. బాగా ఎండలు పెట్టేస్తున్నాయి. ఎక్కాలంటే కొంచెమన్నా చల్లగా ఉంటే ఎక్కచ్చు. చాలా వేడి, అప్పటికే 10 కూడా కాలేదు టైం అయినా కూడా చూడండి ఎంత టెంపరేచర్ ఉందో అప్పటికే. అట్లనే ఎక్కుతున్నాం, చెమటలు కారిపోతున్నాయి అనమాట. మొత్తం ఎక్కుతున్నాం అనమాట. టెంకాయ తీసుకొని అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నాం. అక్కడక్కడ కొద్దిసేపు ఆగి ఎక్కుతున్నాం అనమాట.
అక్కడ మా అల్లుడు వీడియో తీస్తున్నాడు అనమాట. మా అల్లుడు ఛానల్ కూడా ఉంది, ఏబిఎస్ యూత్ అని. సబ్స్క్రైబ్ చేసుకోండి మా అల్లుడు ఛానల్ కూడా. తన దాంట్లో కూడా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, అన్ని దేవుళ్ళ గురించే. చూడండి ఇక్కడ మెట్లు ఉంటే మెట్స్ పై నుంచి పిల్లలంతా పరిగెడుతున్నారు పైకి ఎక్కాలని. ఎండ ఎక్కువ పెడుతుంది, పాపం ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఎక్కుతున్నారు. ఇక్కడ ఒక విశేషం ఉందన్నమాట. ఈశ్వరమ్మ గుహలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదన్నా ఒకటి అనుకొని ఒక రూపాయి కాయిన్ అనమాట ఇక్కడ అంటిస్ చేస్తే అది అంటుకునిందంటే అది సక్సెస్ అవుతుందని అర్థం, లేకపోతే అంటుకోదన్నమాట. మీరు వెళ్తే కనుక ట్రై చేయండి ఈసారి. అక్కడి నుంచి ఇక్కడ మేము బ్రహ్మంగారు మఠంలో పోలేరమ్మ దగ్గరికి వచ్చాం దర్శనం చేసుకోవడానికి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. అందరినీ మేము బాగుండాలి, అందరితో పాటు మీరు ఉండాలని మొక్కున్నాం. మీరు కూడా ఆ చల్లని తల్లి ఆశీర్వాదం తీసుకోండి. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. ఇక్కడ మొత్తం అమ్మవారిని సూపర్గా దర్శనం అయ్యిందనమాట. దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మంగారి మఠం బయలుదేరామన్నమాట. అక్కడ ఈశ్వరమ్మ గుహలో వీడియో లేదు కాబట్టి మేము తీయలేదు. మీరు డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా అద్భుతం అన్నమాట. మీరు ఒక్కసారి ఆ కొండపైకి వెళ్ళేసి రండి, వెళ్ళిన వాళ్ళు ఉంటే. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. లైక్ చేయటం వల్ల నాకు 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. ఈ హెల్ప్ చేయండి, మీరు లైక్ ఖచ్చితంగా కొట్టండి చూసిన వాళ్ళు. మీరెంతమంది బ్రహ్మంగారు మఠం వెళ్ళారో కామెంట్ చేయండి. అట్లనే ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఇక్కడ పోతులు మఠం వెళ్తున్నాం అన్నమాట. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఇక్కడ పోలేరమ్మని దర్శనం చేసేసుకొని అక్కడ ఈశ్వరమ్మ దేవిని చేసుకున్నాం గుహ దగ్గర. ఇక్కడ ఈ అమ్మవారిని ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మంగారి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ వీడియో అలౌడ్ లేదు కాబట్టి నేను చేయలేదన్నమాట. స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా శుభ్రంగా దర్శనం అయింది మాకు బాగా. ఆయన దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. మేము మా కుటుంబం బాగుండాలని, అలానే మా కుటుంబంలో ఉన్న యూట్యూబ్ కుటుంబం అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకున్నాను అనమాట. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి బాయ్. నచ్చితే లైక్ చేయండి.